హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక టైటిలర్ రోల్ ప్లే చేసిన సినిమా ఇది. యాజ్ ఎ స్టోరీ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ వెరీ సింపుల్. అంటే ఒక చట్రంలో ఇరుక్కుపోయిన అమ్మాయి, అంటే ఒక రిలేషన్షిప్లో ఒక బందీ అయిపోయిన అమ్మాయి తనను తాను ఎలాగ విముక్తిపరచుకుంది. రష్మిక ప్లే చేసిన భూమా అనే క్యారెక్టర్ జర్నీ, ఆ క్యారెక్టర్ త్రూ అమ్మాయి ఐడియాలజీ ఏంటి, తన కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఏంటి, రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ షాట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు రాహుల్. ఒక ఫోర్సిబుల్ రిలేషన్షిప్, ఇట్స్ నాట్ సంథింగ్ దట్ షీ వాంటెడ్ ఇట్ టు. అంటే ఆ అమ్మాయి తనను ఆ లవర్ని యాక్సెప్ట్ చేసే విధానం కూడా ఎలా ఉంటుందంటే, షీ వాజ్ ఇన్ ఏ కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్. అలాగే ఆ ఇంటర్వల్ బ్లాక్లో వచ్చే ఆ బాత్రూమ్ సీక్వెన్స్, దో ఇట్ కుడ్ హ్యావ్ బిన్ ఎగ్జిక్యూటెడ్ మోర్ ప్రిసైస్లీ, బికాస్ ఆ షేక్ ఏదైతే ఉందో కొంచెం అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఎప్పుడైతే రష్మిక బర్స్ట్ అవుట్ అవుతుందో అక్కడ తనకి ఒక ట్రిగరింగ్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ ట్రిగరింగ్ పాయింట్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పకూడదు, బట్ అది ప్రాపర్ ట్రిగరింగ్ పాయింట్. అండ్ దీక్షిత్ శెట్టి అండ్ రావు రమేష్ మధ్య వచ్చి ఒక చిన్న కాన్ఫ్రంటేషన్ సీన్ ఉంటుంది, ఒకటే సీక్వెన్స్ అది. అంటే మనం ఇప్పుడు ఒక బోయపాటి సినిమాలో జగత్ బాబు వర్సెస్ బాలయ్య అనే కైండ్ ఆఫ్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది, ఒకళ్ళకొకళ్ళు ఢీ పడుతూ. అలాగే ఒక బాయ్ ఫ్రెండ్, ఒక తండ్రి తప్పు కాదు, బాయ్ ఫ్రెండ్ది తప్పు అయినా సరే వాడు తీసుకోలేకపోతుంటాడు. ఈజ్ యాక్చువల్లీ నాట్ ఏ నెగిటివ్ క్యారెక్టర్, ఈజ్ మోర్ ఆఫ్ ఏ గ్రే షేడ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అయితే ఆ కన్వర్షన్, ఆ ట్రాన్సిషన్ ఇంకొంచెం ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే కంప్లీట్గా ఒక నెగిటివ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లాగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పటికి దెర్ వాజ్ నో లైక్